వైసీపీపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ఒక ఫేక్ పార్టీ అని, ఫేక్ ఫోటోలు వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. వాళ్ళ రాజకీయమే ఫేక్ అంటూ ఒక రేంజ్లో మండిపడ్డారు బాబు. తన నివాసంలో టీడీపీ సమన్వయ భేటీ నిర్వహించిన ముఖ్యమంత్రి ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు. 4 ఏళ్లలో చేసిన అభివృద్ధి, సాధించిన విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు ఏపీ సీఎం. వైసీపీపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ ఒక ఫేక్ పార్టీ అని, ఫేక్ ఫోటోలు వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. వాళ్ళ రాజకీయమే ఫేక్ అంటూ ఒక రేంజ్లో మండిపడ్డారు బాబు. తన నివాసంలో టీడీపీ సమన్వయ భేటీ నిర్వహించిన ముఖ్యమంత్రి ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు. 4 ఏళ్లలో చేసిన అభివృద్ధి, సాధించిన విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు ఏపీ సీఎం. వైసీపీపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ఒక ఫేక్ పార్టీ అని, ఫేక్ ఫోటోలు వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. వాళ్ళ రాజకీయమే ఫేక్ అంటూ ఒక రేంజ్లో మండిపడ్డారు బాబు. తన నివాసంలో టీడీపీ సమన్వయ భేటీ నిర్వహించిన ముఖ్యమంత్రి ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు. 4 ఏళ్లలో చేసిన అభివృద్ధి, సాధించిన విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వైసీపీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. గతంలో కూడా అనేక విమర్శలు చేశారు వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి. కానీ ఆయన వైసీపీని మొత్తంగా ఒక ఫేక్ పార్టీగా ఈరోజు మాట్లాడడం జరిగింది. ఫేక్ ఫోటోలు, ఫేక్ వీడియోలతో ఫేక్ ప్రచారం చేస్తున్నారు, అసలు వాళ్ళ రాజకీయమే ఒక ఫేక్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమన్వయ కమిటీలో అభిప్రాయపడ్డారు. అలాగే ఈ 4 ఏళ్లుగా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సాధించిన విషయాలకు సంబంధించి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి నేతలకు సూచించారు. పీఎంఆర్ పూర్తి డీటెయిల్స్ మనకి అప్డేట్ చేస్తారు. పీఎంఆర్ సమన్వయ కమిటీ భేటీ ఇప్పటికీ కొనసాగుతోంది. సో ఈ సమావేశంలో దళిత తేజం అంశానికి సంబంధించి ఆ ముగింపు సభను ఏ విధంగా నిర్వహించాలి, అలాగే 20వ తేదీన చంద్రబాబు చేపడుతున్న దీక్షకు సంబంధించి పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించిన శ్రేణులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కూడా వారి వారి నియోజకవర్గాల్లో, జిల్లాల్లో పెద్ద ఎత్తున దీక్షలు చేపట్టాలి, అందరినీ సమీకరించి దళిత తేజానికి కూడా పెద్ద ఎత్తున ఊపు తీసుకొచ్చే దిశగా కూడా కసరత్తు చేయాలన్న దిశానిర్దేశం వాళ్ళ చంద్రబాబు నాయుడు ఇవాళ సమన్వయ కమిటీ భేటీలో దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం 13 జిల్లాల్లోనూ 13 మంది మంత్రులు ఆ జిల్లాల్లో దీక్షలు చేపట్టడంతో పాటుగా మిగిలిన మంత్రులందరూ కూడా తనతో దీక్షకు కూర్చుంటారని చెప్పి సమన్వయ కమిటీ భేటీలో చంద్రబాబు నాయుడు సూచించారు. దీంతో పాటు అలాగే మోటార్ ర్యాలీలు పూర్తి స్థాయిలో నిర్వహించడం ద్వారా మొత్తం కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా కేంద్రం ఎటువంటి వైఖరి అవలంబిస్తుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటుగా
కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు తెర వెనక నుంచి వైసీపీ కానీ మరొక వైపు జనసేన కానీ ఏ విధంగా సహకరిస్తున్నా ఏ విధంగా కొత్త రాజకీయాలకు పాల్పడుతున్నాయన్న విషయాల్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమంతో పాటు ఈ 4 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత కష్టపడి అభివృద్ధి చేసింది, సంక్షేమ కార్యక్రమాలను ఏ విధంగా అమల్లోకి తీసుకొచ్చిందనే విషయాలను పూర్తి స్థాయిలో వివరించాలన్న అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో ఆదేశించినట్లుగా మనకు తెలుస్తుంది. సో దీంతో పాటుగా వైసీపీకి సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న మొన్న జరిగిన పరిణామాలు ప్రధానంగా జగన్ విజయవాడలో పాదయాత్ర చేపడుతున్న క్రమంలో కొన్ని ఫేక్ వీడియోస్ ని రిలీజ్ చేసి పాదయాత్రకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు, దాడులు చేస్తున్నారనే దిశగా కొన్ని వీడియోస్ అయితే వాట్సాప్ లోను సోషల్ మీడియాను హల్చల్ చేసి సో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ అది ఒక ఫేక్ పార్టీ, ఈ విషయాన్ని ప్రజలకు బలంగా తీసుకెళ్లడంతో పాటుగా ప్రతి విషయాన్ని భూతత్వంలో చూపించడంతో పాటుగా ప్రతి విషయాన్ని లేనిది ఉన్నట్టుగా బ్రహ్మింపు చేసే దిశగా వైసీపీ రాజకీయాలు చేస్తుంది, వీటన్నిటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఈ నెల 20వ తేదీన చంద్రబాబు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో విజయవాడలో దీక్ష చేపట్టనున్నారు. సో ఆ దిశగా దళిత తేజం కార్యక్రమాన్ని కూడా అదే రోజున జరగబోయే దళిత తేజం కార్యక్రమాన్ని కూడా ఎక్కడ నిర్వహించాలి, ముందుగా అనుకున్న విధంగా నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్స్ లో జరపాలా లేకపోతే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోనే జరపాలన్న దాని మీద కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఋషి పిఎంఆర్ మొత్తంగా వైసీపీ ఫేక్ రాజకీయం అన్నారు చంద్రబాబు. అయితే వైసీపీ నాయకులు కూడా యూటర్న్ తీసుకున్నారని ప్రత్యేక హోదా విషయం మీద కానీ లేకపోతే అవినీతి అంశాలు కానీ ఇలా అనేక ఆరోపణలు ప్రభుత్వం మీద చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో 2 ఛాలెంజెస్, ఒకటి ప్రస్తుతం ఉన్న హీట్ ని హోదా ఉద్యమాన్ని సస్టైన్ చేయగలగడం ఒకటి తెలుగుదేశం, రెండోది 4 ఏళ్ల అభివృద్ధిని ప్రభుత్వ పరంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం. ఈ 2 ఛాలెంజెస్ కి సంబంధించి ఎట్లా ముందుకెళ్ళబోతోంది? ఖచ్చితంగా ఈ 2 విషయాలని కూడా ప్రభుత్వం ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాలన్న అంశానికి సంబంధించి గత కొన్ని రోజులుగా టీడీపీ అధినాయకత్వంలో కూడా చర్చలు జరుగుతుంది. ఓవరాల్ గా పూర్తిగా ప్రత్యేక హోదా ఉద్యమం అంశానికి సంబంధించి ప్రజల్లోకి వెళితే గత కొన్ని రోజులుగా 4 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవీ చెప్పుకోలేని పరిస్థితి ఉంటాయి. ఎన్నికలకు వెళ్లేటప్పుడు ఒకవైపు ప్రత్యేక హోదా అంశానికి సంబంధించిన విషయాలని చెప్పుకోవడంతో పాటుగా అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోతే అది మరింత చేసింది చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొంత కేంద్రం మీద ఉన్న నెగిటివిటీని క్యాష్ చేసుకోవడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చెప్పుకోవడం ద్వారా పాజిటివ్ ఓటు కూడా సాధించే దిశగా కూడా చర్యలు తీసుకోవాలి. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటాం. అందుకే సైకిల్ ర్యాలీల్లో భాగంగా 1-2 అంశాలను ప్రధాన ఎజెండాలుగా టేకప్ చేస్తూ సైకిల్ ర్యాలీలు చేపట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు వాళ్ళు దిశానిర్దేశం చేశారు. 1 ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, ఇతర రాజకీయ పార్టీలు బీజేపీకి అండగా నిలుస్తూ తెర వెనక నుంచి ఎటువంటి కుట్రలకు పాల్పడుతున్నాయన్న విషయాన్ని వివరించడంతో పాటుగా అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సో కొంత బ్యాలెన్స్డ్ గా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాలనే అభిప్రాయాన్ని సూచనలు చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో చేసినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. ఋషి మరో అంశం కూడా ఆయన ప్రస్తావించారా బీజేపీ విషయంలో కూడా, అంటే కొద్ది రోజులుగా ఆయన బీజేపీ అలాగే మోడీ డైరెక్ట్ గా ఆయన అడ్రస్ చేస్తున్నారు ఏ రకంగా రాష్ట్రానికి అన్యాయం జరిగిందని. ఈసారి బీజేపీ అసలు గెలవడమే కష్టం అన్న రీతిలో కూడా ఆయన సీరియస్ అయ్యారు, కామెంట్స్ చేశారని తెలుస్తోంది. దానికి సంబంధించి చెప్పండి. ఖచ్చితంగా ఈ తరహా కామెంట్లు ఈ సమావేశంలో వచ్చినట్టుగా మనకి సమాచారం ఉంది. ప్రధానంగా ఆసిఫా వ్యవహారానికి సంబంధించి కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు సహకరించిన కారణంగా, అలాగే ఉన్నావ్ ఘటన వ్యవహారంలో కూడా కొంతమంది బీజేపీ నేతలు సహకరించిన కారణంగా మొత్తం బీజేపీకి ఈ వ్యవహారం చుట్టుకుంది. సో దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి చెడ్డ పేరు వచ్చేసి సో కొంతమంది ఎమ్మెల్యేలు కానీ కొంతమంది నేతలు కానీ చేస్తున్న పనులు మొత్తం పార్టీకి చుట్టుకుంటారు. సో అటువంటి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ ఎంపీలకి సహించను అని చెప్పడంతో పాటుగా బీజేపీకి కొన్ని రోజుల క్రితం అయితే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరుతుంది, ఓడిపోయే ప్రసక్తే ఉండదు అన్న పరిస్థితి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవదు, బీజేపీ మళ్ళీ తిరిగి అధికారంలోకి రాదు దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో కేంద్రంలో అన్న అభిప్రాయం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుందన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం ద్వారా కొంత ఫస్ట్ నుంచి చెప్తున్న విధంగా బీజేపీకి వ్యతిరేకంగా ఏదైతే జాతీయ స్థాయిలో కొంత ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసే దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, తెర వెనక నుంచి కూడా జాతీయ స్థాయి నేతలతో మంత్రాలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. సో వీటన్నిటికీ ఈ అంశాలకు సంబంధించి కూడా ఈ సమావేశంలో ప్రస్తావించడం ద్వారా బీజేపీకి వ్యతిరేకంగా ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లాలన్న ఒక దిశానిర్దేశాన్ని కూడా ఈ సమావేశంలో చేసినట్లుగా మనం భావించవచ్చు. మరి ముఖ్యంగా కర్ణాటక అతి కొద్ది రోజుల్లోనే ఉన్న కర్ణాటక ఎన్నికలు ఒక రకంగా బీజేపీ ఫేట్ ని డిసైడ్ చేస్తాయి అనేది కొంతమంది అంటున్న మాట. ఈ నేపథ్యంలో తెలుగుదేశం కూడా అక్కడ బీజేపీకి డ్యామేజ్ చేసే కార్యక్రమం చేస్తోందని ఇప్పటికీ కొంతమంది నేతలు ఆరోపిస్తున్నారు.
కర్ణాటక ఎలక్షన్ సంబంధించి కూడా ఏమైనా చర్చకు వచ్చే అవకాశం ఉందా, లేదా ఇప్పటికే మాట్లాడి ఉండొచ్చా? అంటే దీనికి సంబంధించి అయితే ఇప్పటివరకు పార్టీ వర్గాలు అయితే ఈ తరహా చర్చ అయితే జరిగింది. సో ఒకనొక దశలో అయితే పార్టీ పరంగా కూడా కొన్ని టీములు వెళ్ళి, లేకపోతే ఒక ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ప్రభుత్వ పరంగా అఖిలపక్షం వేశాం కాబట్టి అఖిలపక్షం బేస్ చేసుకుని అఖిలపక్షం పేరుతోనే కొన్ని టీములు వెళ్ళి కాంగ్రెస్ కు బీజేపీకి వ్యతిరేకంగా కర్ణాటకలో ప్రచారం చేయాలన్న అభిప్రాయం కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వ్యక్తమైనట్టుగా తెలుస్తుంది. సో ఈ సమావేశంలో అయితే కర్ణాటక ఎన్నికలకు సంబంధించి జరిగిన పరిణామాలు, అక్కడ ఉన్న అభిప్రాయాలని నామమాత్రంగా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. సో ఒక అభిప్రాయం అయితే కర్ణాటకలో కొంత టైట్ ఫైట్ ఉందన్న అభిప్రాయం అయితే చర్చకు వచ్చినట్టుగా ఈ సమావేశంలో చర్చకు వచ్చిందో తెలుస్తోంది. సో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే బీజేపీకి కొంత వ్యతిరేకత కర్ణాటకలో వ్యక్తమవుతుందన్న అభిప్రాయం కూడా ఈ సమావేశంలో కొంతమంది నేతలు వ్యక్తం చేస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. రైట్ చంద్రశేఖర్, మొత్తం మీద అన్ని అంశాలను సుదీర్ఘంగా టీడీపీ సమన్వయ కమిటీలో చర్చిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ అంతా ఫేక్ ఫోటోలు వీడియోలతో చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలి, వాళ్ళది మొత్తంగా ఫేక్ రాజకీయం అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటుగా 4 ఏళ్లుగా చేసిన ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధిని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ హోదా ఉద్యమాన్ని కూడా నడిపించడానికి సంబంధించి కీలకమైన చర్చలు చేస్తున్నట్టుగా సమన్వయ కమిటీలో తెలుస్తోంది. అలాగే ముఖ్యంగా బీజేపీ మీద కూడా ఫైర్ అయినట్టు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ ఘటనలు కానివ్వండి, లేకపోతే ఉన్నావ్లో జరిగిన ఘటనకి సంబంధించి బీజేపీ నాయకుల మాటలు, వాళ్ళ వ్యవహార తీరుపై పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా నెగిటివిటీ ఉంది. వచ్చేసారి బీజేపీ గెలవడం కష్టం అనే అభిప్రాయం కూడా చంద్రబాబు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఏపీలో బంద్ కొనసాగుతోంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తారు జనసేన నేతలు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ హోదా సాధన సమితి పిలుపునిచ్చిన బంద్లో భాగంగా ఈ రోజున విజయవాడ 1 టౌన్లో జనసేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతోంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏపీకి హోదా ఇవ్వకుండా ఇబ్బందుల పాలు చేస్తుంది. హోదా ఇస్తే ఏపీకి అన్ని ప్రయోజనాలు సమకూరుతాయని తెలిసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కావాలనే కుట్రపూరితంగా రాష్ట్రానికి హోదా ఇవ్వకుండా ఇబ్బందులు పాలు చేస్తుందనే ఉద్దేశంతో జనసేన ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నారు. ఎందుకంటే కేంద్రం వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోవాలి, ఏపీని ఆదుకోవాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే మార్గం కాబట్టి తప్పకుండా ప్రత్యేక హోదా అనేది రాష్ట్రానికి ఇచ్చి తీరాలనే ఒకే ఒక డిమాండ్తో అన్ని పార్టీలు కూడా ప్రస్తుతం ఆందోళన చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఈ రోజున బంద్కు పిలుపునిచ్చారు. అందులో భాగంగా జనసేన కూడా అన్ని పార్టీలతో కలిసి ఆందోళన కార్యక్రమం చేపట్టినప్పటికీ విడిగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి సంబంధించి ఈ రోజున కార్యక్రమాన్ని విజయవాడ 1 టౌన్లో కూడా చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపున ప్రత్యేక హోదా ఉద్యమానికి సపోర్ట్ ఇస్తాననే చెప్తోంది. కానీ ఈరోజు జరిగిన బంద్కు మాత్రం దూరంగా ఉండటం ద్వారా తన ద్వంద్వ విధానాన్ని బయటపెట్టిందని చెప్పి నేతలందరూ కూడా ఆవేశం వ్యక్తం చేస్తున్నారు. అంతా మాట్లాడుతాను జనసేన నేత పోతిన మహేష్ ఉన్నారు. చెప్పండి, ఈ రోజున బంద్కు పిలుపునిచ్చారు, కేంద్రం మీద మీ నిరసన వ్యక్తం చేస్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్నారు. మొత్తం ఏం తెలియజేయబోతున్నారు ఈ నిరసన కార్యక్రమం ద్వారా? కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నందునే ఈరోజు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను కూడా మేము తగలబెడతాం జరుగుతూ ఉంది. పార్లమెంటులో ప్రజాస్వామ్యాన్ని పరీక్షించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తా ఆంధ్రప్రదేశ్కి చట్టంలో రూపొందించినటువంటి ప్రత్యేక హోదాని ఇవ్వడానికి ఎందుకు మీరు కల్లబొల్లి మాటలు చెప్తా ఇంతకాలం ఈ రాష్ట్ర ప్రయోజనాలను మీరు ఆవిరి చేస్తూ ఉన్నారని సూటిగా ప్రశ్నిస్తున్నాం. దానికి నిరసనగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను కూడా మేము దగ్ధం చేస్తూ ఉన్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఈరోజు ఏం చేస్తోంది, 3.5 సంవత్సరాల పాటు అత్యంత విలువైనటువంటి సమయాన్ని ఈరోజు వృధా చేసి కేంద్రం ముందు సాగిలపడి కావాలని ఈరోజు ప్రత్యేక హోదా గురించి మేమందరం కూడా పోరాడతామనే మాట మాట్లాడుతోంది. చంద్రబాబు నాయుడు గారి ఈ యొక్క మాటలు చూస్తూ ఉంటే తల్లిని హత్య చేసి నేను తల్లి లేని పిల్లోని గనక నాకు శిక్ష వేయొద్దు, నాకు శిక్ష తగ్గించండి అని కోరుకున్నట్టుగా ఉంది. మీరే హత్య చేస్తారు, మీరే
మరలా శిక్ష వేయొద్దని కోరుతా ఉన్నారంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది గమనిస్తూ ఉన్నారు. మీకు తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని మీరు ఈరోజు తాకట్టు పెట్టినందుకు కేంద్ర ప్రభుత్వం ముందు ఈ రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాక్షేత్రంలో మీకు తప్పనిసరిగా బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తా ఉన్నారు. చూస్తే ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా ఉండడానికి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ 2 పార్టీలే ప్రధాన కారణం అని చెప్పి జనసేన నేతలు చెప్తున్నారు. ప్రత్యేక హోదాకి మద్దతు ఇస్తామని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున బంద్కు కూడా మద్దతు ఇవ్వకుండా దూరంగా ఉంది. అదేవిధంగా 4 ఏళ్లుగా విలువైన సమయాన్ని వృధా చేసి ఈ రోజున హోదా ఉద్యమం చేపట్టడం కూడా టీడీపీ రాజకీయ ప్రయోజనం కోసమే చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా ఉండటంలో ముద్దాయిగా టీడీపీ కూడా ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రం తీరు మీద పోరాటం ఉధృతం చేస్తాం, ఇదే విధంగా ఆందోళన కొనసాగిస్తామని చెప్పి జనసేన నేతలు చెప్తున్నారు. ఇది విజయవాడలో పరిస్థితి. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ.